కష్టాలు తెలిసిన వాడిగా ఈరోజు తెలంగాణలో ఐటీడీఏ ప్రాంతాలలో 22,016 ప్రత్యేకంగా ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను ఈ గిరిజన ఆదివాసీ సోదరులకు కేటాయించి ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్రంలో చెంచులు ఆదివాసీలు గిరిజనులు బ్రతకాలి అని ప్రత్యేకమైన కోటా ఇచ్చి ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇది జరుగుతున్నందుకు ఇది చేపట్టే అవకాశం నాకు అందించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది. సామాజిక తెలంగాణ సాధనలో మనం దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నాం. స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లులను ఆషామాషిగా రూపొందించలేదు. దాదాపు సంవత్సరం కాలం శాస్త్రీయమైన లోతైన కసరత్తు చేశాం. 160 కోట్లు వెచ్చించి 1,03,000 మంది శిక్షణ పొందిన ఎన్యూమరేటర్ల ద్వారా 50 రోజుల పాటు సమగ్ర కులగణను ఒక యజ్ఞంలా చేపట్టాం. గ్రామాల్లో 66,39,000 కుటుంబాలు, పట్టణాల్లో 45,15,000 కుటుంబాలను సర్వే చేశాం. మొత్తంగా 1,12,00,000 కుటుంబాలను సర్వే చేసి రాష్ట్రంలో 56.33% బలహీన వర్గాల జనాభాను లెక్క తేల్చడం జరిగింది. దీని ఆధారంగా వారికి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను రిజర్వేషన్లు అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. మన పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి గోల్కొండ కోట మీద నుంచి తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను. దేశంలోని ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. మాదిగ సోదరుల గుండె చప్పుడు నాకు తెలుసు. ఒకనాడు వాళ్ళ కోసం శాసనసభలో కొట్లాడిన వాడిగా దశాబ్దాల కలను సాకారం చేసే సంకల్పం తీసుకున్నాను. దేశంలోని ఏ రాష్ట్రం చేయని నిర్ణయం మన ప్రభుత్వం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీలలో ఉన్న 59 కులాలు ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1లో 15 కులాలను, గ్రూప్ 2లో 18 కులాలను, గ్రూప్ 3లో 26 కులాలను చేర్చాం. ఈ ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్ర శాసనసభ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే, షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై చర్చించి చట్టబద్ధత కల్పించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఫిబ్రవరి 4 తారీఖును తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా నడుపుకోవాలని, ఉత్సవాలను జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మీకందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మిత్రులారా, ఆరోగ్యశ్రీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ బ్రాండ్. మసకబారిన ఈ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాం. జబ్బుపడ్డ గరీబులకు ఇది మేమిచ్చిన భరోసా. ఆర్టీసీ ఉచిత బస్సు పథకం కారణంగా ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఇటీవల సర్వేలు చెబుతున్నాయి. ఇందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఉస్మానియా ఆసుపత్రి 100 ఏళ్లుగా వైద్య సేవలలో పేదలకు దేవాలయంగా పేరు పొందింది. శిథిలావస్థలో ఉన్న ఈ వైద్య దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నాం. 27 ఎకరాల విస్తీర్ణంలో గోషామహల్ ప్రాంతంలో
2700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్రానికి అందించబోతున్నామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలను నిర్మిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంపై 16,521 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు వ్యయం చేశాం. అదేవిధంగా మిత్రులారా, ఆడబిడ్డలు ఆశీర్వదించిన మా ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదంతో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు కల్పించాం. ఈ పథకం తెచ్చిన విప్లవాత్మక సామాజిక మార్పు ప్రతిపక్షాలకు అర్థం కాదు. ఆర్టీసీలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణం పేద మహిళ ఆర్థిక స్వావలంబనకు పునాది అవుతుంది. ఆడపిల్లలకు విద్యకు అండగా మారింది. చదువు కోసం గడప దాటే ఆడపిల్లల సంఖ్య ఈనాడు పెరిగింది. చరిత్ర పుటల్లో కలిసిపోతుందనుకున్న ఆర్టీసీకి ఈ పథకం ప్రాణం పోసింది. ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఈ 20 నెలల్లో 6,790 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ 6,790 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్కు అందించడం ద్వారా ఆర్థికంగా చిన్న భిన్నమైపోయిన ఆర్టీసీ సంస్థను 50,000 మంది కార్మికుల కళ్ళల్లో ఈనాడు మనం ఆనందం చూడగలుగుతున్నాం. ఆ కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలోనే జీత భత్యాలు అందించగలిగిన ఆర్థిక పరిపుష్టి ఈనాడు కార్పొరేషన్కు అందింది అనంటే ఈ పథకం ఎంతో ఉపయోగపడ్డది కార్మికులకు కూడా అని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపుగా 200 కోట్ల పైచిలకు మహిళలు బస్సులలో ఉచితంగా ప్రతిరోజు ప్రయాణాలు చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్ల రూపాయలను ఈ 20 నెలలలో సమకూర్చడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, యువ తెలంగాణ శక్తికి ప్రతీక.